పక్కన పెడదాం. ఎన్నికలు ఎవరు గెలుస్తారని కాదు, ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుందని దాని గురించి మన ముందు రెండు స్పష్టమైనటువంటి చిత్రాలు ఉన్నాయి. ఒకటేమో లేని డబ్బుని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి తాత్కాలికమైనటువంటి సంక్షేమం తాయిలాలు ఇస్తాము అన్న రీతి ఒకటి. మరో పక్కన సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం చేసి భవిష్యత్తుకి బాటలు వేస్తాం, ఆదాయాలు పెంచుతాం, ఉపాధి కల్పిస్తాం. ఈ రెంటికి మధ్య సరైన నిర్ణయం ప్రజలు చేసుకోకపోతే ఈ దేశం ఎల్లకాలం పేద దేశంగా మిగిలిపోతుంది. కాబట్టి ఏ పార్టీ వచ్చిందో మనకు ముఖ్యం కాదు, ఏ సిద్ధాంతం, ఏ రీతి, ఎలాంటి సంకల్పం గెలుస్తుందని చెప్పన్నది. నాకు ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ దేశంలో దీర్ఘకాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి, పారిశ్రామికీకరణకి, ఉపాధి కల్పనకి, నైపుణ్యం పెంచడానికి, అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందడానికి మనం ఓటు వేయకపోతే మనం చేజేతుల అరిష్టాన్ని కొని తెచ్చుకుంటాం. ఈ 5 ఏళ్లతో ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే, ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు. నష్టపోయేది కూలి చేసుకునేటోళ్ళు, నష్టపోయేది వాళ్ళ పిల్లలు టై కట్టుకొని, బూట్లు వేసుకొని, మంచి ఫుడ్ తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ భవిష్యత్తు, ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్లు ఆగిపోతారు. కనుక మీరేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ ఆఫ్ taking Ambedkar into every house, creating Ambedkar in every house through English medium and teaching dignity of labor. Thank you very much for this.